శ్రీకరీం గౌతమీం దేవీం దక్షిణాశావియన్నదీం శివజటాజూట సంభూతాం వందే గోదావరీం శివాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమ పావనమైన గౌతమీ నది, గోదావరి నది యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని బ్రహ్మపురాణ, శివపురాణాది గాథల ఆధారంగా చెప్పుకుంటున్నాం. గణపతి యొక్క మాయా విలాసంతో అక్కడ దివ్యమైన శివ జటాజూటంలోని గంగని భూమికి రప్పించడానికై ఒక ప్రణాళిక జరుగుతున్నది. ఎక్కడైతే గౌతమ మహర్షి తన తపస్సుతో ఒక తటాకాన్ని ఏర్పరిచి అందు ఉన్న అక్షయ జలంతో పుణ్యములైనటువంటి భవ్యములైన పంటలు పండిస్తూ ఆ ప్రాంతమునంతటి కూడా సస్యశ్యామలు సుభిక్షము చేశాడు. అప్పుడు అనేక మహర్షులు అందులో ఆవాసం ఏర్పరచుకున్నారు. ఆ సమయంలో గౌతమ మహర్షి ద్వారానే శివ జటాజూటంలోని గంగ రావాలని సంకల్పించుకుని దానికై ప్రయత్నిస్తున్న విఘ్ననాశకుడైన గణపతి ఒక ప్రణాళిక వేసి దాని ప్రకారంగా తాను కూడా మహర్షుల్లో చేరి విజయ అనబడేటువంటి ఒకానొక మాయాశక్తిని పిలిచి, నువ్వు ఒక గోరూపం ధరించి గౌతముడు పండిస్తున్న పంటల్లోకి వెళ్ళు, ఆ పంటని ధ్వంసం చేస్తూ ఉండు. అక్కడ గౌతముడు నిన్ను కోపంగా చూసిన, అదిలించిన, విదిలించిన వెంటనే నువ్వు భూమి మీద పడిపో. ఇది గణపతి ఆ విజయ అనే మాయాశక్తికి చెప్పిన మాట. గణపతి ఆజ్ఞను శిరసా వహించి ఆ విజయ అనబడే మాయాశక్తి ఒక గోరూపం ధరించింది. ఆ మాయా గోవు ఆ పంట పొలాల్లో ప్రవేశించి ఆ పంట పొలాన్ని ధ్వంసం చేయడం చూసి గౌతముడు ఇది గోవు అనుకుని కేవలం ఇది మాయని తెలియక తన చేతిలో ఉన్నటువంటి కేవలం గడ్డి పరకతో అదిలించాడంతే. ఆ అదిలింపుకే అది మృతప్రాయముగా పడిపోయింది. ఎప్పుడైతే గోవు ఆ విధంగా పడిందో అక్కడ ఉన్నటువంటి ఋషులు, వారి పత్నులు అందరూ వచ్చి గోహత్య జరిగింది. ఇక్కడ ఎక్కడైతే గోహత్య జరుగుతుందో అక్కడ అనేకములైన కరువు కాటకాలు ఏర్పడతాయి, అదేవిధంగా ఉత్పాతాలు కలుగుతాయి. ఆ చోటు అంతా అపవిత్రమవుతుంది. గోవుకి హత్య జరిగిన, గోవు దెబ్బతిన్నా కూడా ఆ చోటు క్షోభపడుతుంది. గోవు ఎక్కడైతే ఆనందంగా ఉంటుందో, ఎక్కడ పుష్టిగా ఉంటుందో, ఎక్కడ ఆదరింపబడుతూ ఉంటుందో ఆ చోట మహాలక్ష్మి ఉంటుంది, ఆ చోట ఐశ్వర్యం ఉంటుంది. ఇది భారతీయ సంస్కృతిలో ఒక ప్రధానమైన భాగం. అందుకు గోవుని ఒక జగన్మాతగా, దేవతగా కొలుచుకుంటున్న భారతీయ సంస్కృతిలో గోవుకి గోదావరికి ఉన్న అనుబంధాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుకని ఈ పుష్కరాల సమయంలో మరొక ప్రత్యేకమైన సంకల్ప దీక్ష భారతదేశం అంతా స్వీకరింపబడాలి. ప్రపంచంలోనే ప్రత్యేకమైన భారతీయ గోజాతి పరిరక్షింపబడాలి, పదిలంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. మొత్తానికి ఎప్పుడైతే ఆ మాయా గోవు కింద పడిందో వెంటనే ఒళ్ళంతా చెమటలు పట్టే గౌతమ మహర్షికి ఏమిటి గోహత్య చేశానా అని భయచకితుడైపోయాడు. ఆ సమయంలో ఉన్నటువంటి ఋషులు, ఋషిపత్తులు వచ్చి హాహాకారాలు చేసి ఎక్కడైతే గోవు ఈ విధంగా పడిపోయిందో ఆ చోట మేము ఇంకా ఉండలేం గనక మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అన్నారు. మొత్తం వారికి ఆ బుద్ధి పుట్టించుతూ కూడా గణపతి తాను కూడా ఒక ఋషివేషంలో ఉంటూ వాళ్ళతో పాటు ఆ మాట అనిపించాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ప్రేరణ కలిగించాడో మిగిలిన వారు కూడా వంత పాడారు, ఇంకా మేము ఉండలేం వెళ్ళిపోతాము అనగా అప్పుడు గౌతముడు వాళ్ళకి కాళ్ళా వేళ్ళా పడి ప్రార్థన చేస్తూ మీరు ఇక్కడే ఉండండి, కావాలంటే నేను నా భార్యతో సహా వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి, గోహత్య ఇప్పుడు జరిగినది, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఇది చచ్చినదా బ్రతికినదా కూడా తెలియలేని పరిస్థితుల్లో పడి ఉంది. ఇది లేవాలన్నా లేచి కూర్చోవాలన్నా మన హస్తాలతో దాన్ని స్పర్శించకుండా దాన్ని పవిత్రం ఇప్పుడు చేయాలి. అది పవిత్రం చేయాలంటే శివునికి తపస్సు చేసి శివ జటాజూటంలో ఉన్నటువంటి గంగని ఇక్కడికి రప్పించాలి అని ఋషివేషంలో ఉన్న గణపతి అక్కడ చెప్పాడు. ఎందుకంటే ప్రాయశ్చిత్త విధులు అడిగేటప్పుడు పెద్దల ద్వారా తెలుసుకుని చెయ్యాలి అని శాస్త్రవిధి. అందుకే గౌతముడు సర్వశాస్త్రములు తెలిసిన వాడైనప్పటికీ కూడా అక్కడున్న మహర్షుల్ని ప్రాయశ్చిత్త విధి అడిగాడు. అప్పుడు గణపతి ఋషి రూపంలో చెప్పినటువంటి ఆ మాటని స్వీకరించి వెంటనే తాను తపస్సుకు వెళ్ళి శివ జటాజూటంలో ఉన్నటువంటి గంగని తీసుకువస్తాను అని శపథం చేసి ఆయన అక్కడి నుంచి కైలాస పర్వతానికి చేరుకున్నాడు అని బ్రహ్మపురాణం చెప్తున్నటువంటి గాథ. ఆనయిష్యే సరిశ్రేష్ఠాం ప్రీతాస్తు గిరిజామమ సపత్ని జగదంబాయా మహేశ్వర జటాస్థిత. ఆనయిష్యే సరిశ్రేష్ఠ, పవిత్రమైనటువంటి ఆ జలాన్ని నేను తీసుకువస్తాను అమ్మ పరాశక్తి యొక్క అనుగ్రహంతో, శివుని యొక్క కృపతో. సపత్ని జగదంబాయా, గౌరీదేవికి సపత్ని అయిన గంగను తీసుకువస్తాను అని ఏవం హి సంకల్ప్య ముని ప్రవీర స గౌతమౌ బ్రహ్మగిరేర్జగామ కైలాసమాధిష్ఠిత ముగ్రధన్వన సురార్చితం ప్రియయా బ్రహ్మబృందై.
ఆయన కైలాస పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేద్దామని మానస సరోవర తీరంలో ఉన్నటువంటి కైలాస పర్వతం శివుని యొక్క ధామం గనక అక్కడికి చేరి తపస్సు చేశాడు గౌతమ మహర్షి అని చెప్తున్నది బ్రహ్మపురాణం. అక్కడ అనేక మంది మహర్షులు ఉన్నారు. వారిని కలుసుకుని వారికి నమస్కారం చేసి తాను కుశలు పరుచుకుని ప్రాచీనాగ్రేషు దర్భేషు తూర్పు కొనలుగా ఉండేలాగా దర్భలు పరుచుకొని సమాధి స్థితికి వెళ్ళి పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేశాడు. కైలాస శిఖరం గత్వా గౌతమో భగవాన్ ఋషి గౌతమ, భగవంతుడైన ఋషి అయిన గౌతముడు తపస్సును ఆచరించాడు. ఆ సమయంలో గౌతముడు ఒక అద్భుతమైన శివస్తోత్రం చేస్తాడు. బ్రహ్మపురాణంలో ఆ శివస్తోత్రము చాలా విశేషముగా అష్టమూర్తి తత్వాన్ని చెప్తూనే జల ప్రాధాన్యాన్ని చెప్తున్నటువంటి గొప్ప స్తోత్రం. అది కరువు కాటకాలు కూడా పోగొడుతుంది అని బ్రహ్మపురాణం చెప్తున్నది. ఆ స్తోత్రానికే శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ శివుని ఉద్దేశించి ఆనందపరవశుడై వివిధ స్తుతులతో నమస్కారం చేస్తాడు గౌతముడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడిగినప్పుడు స్వామిని జటాజూటంలో ఉన్నటువంటి ఆ గంగని సహ్యగిరిపై ప్రవహింపజేయాలి అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు మహానుభావుడైన గౌతముడు దానికి సమ్మతించి పరమేశ్వరుడు మరికొన్ని వరమలిస్తాడు ఇక్కడ గౌతమునికి. అందులో నువ్వు చేసిన స్తోత్రం ఎవరు పఠిస్తారో వారిని అనుగ్రహిస్తాను, వారికి కరువు కాటకాలు ఉండవు, గంగాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి ఆడ తర్వాత శివ జటాజూటంలో ఉన్నటువంటి గంగని సహ్యపర్వతంపై అవతరింపజేయడానికి సమ్మతించాడు పరమేశ్వరుడు. అప్పుడు శివుని యానత మేరకు సహ్యగిరిని చేరుకుని అక్కడ దర్భతో ఒక ఆవర్తము, కుశావర్తము అని ఒక ఆవర్తాన్ని అంటే ఒక గుండ్రపుడి గీతని వేస్తాడు గౌతముడు. అందులో ఆ జటాజూటంలో ఉన్న గంగ ఆవిర్భవిస్తుంది. అలా సహ్యగిరిని యందు గోదావరి పుట్టిన చోటు ఏదో అదే ఆ గంగ ఆవిర్భవించిన చోటుగా చెప్పబడుతున్నది. ఇమాం దేవీం జటా సంస్థాం పావనీం లోకపావనీం తవ ప్రియాం జగన్నాథ ఉత్సృజ బ్రహ్మణో గిరౌ. ఇది బ్రహ్మపురాణంలో వాక్యం. స్వామి, నీ జటా సంస్థ అయిన లోకపావని అయిన గంగ బ్రహ్మణో గిరౌ బ్రహ్మగిరి యందు ఉద్భవిస్తున్నది. సర్వాసాం తీర్థభూతాతు యావద్ గచ్చతి సాగరం బ్రహ్మహత్యాది పాపాని మనోవాక్కాయికాని చ స్నానమాత్రేణ సర్వాణి విలయం యాంతు శంకర. సర్వాసాం తీర్థభూత, సర్వతీర్థములకు సారమైనది గోదావరి. ఇది కేవలం ఒక ప్రశంసావాక్యమే కాదు, ఇది సత్యం కూడా. గోదావరి పుట్టిన దగ్గర నుంచి సాగరంలో కలిసే వరకు ప్రతి ఘట్టము పవిత్రమే. ఏ ఘట్టంలో స్నానం చేసినప్పటికీ బ్రహ్మహత్యాది పాపాని మనోవాక్కాయికాని చ, బ్రహ్మహత్యాది మహాపాతకములు అలాగే మనస్సు వాక్కు శరీరముతో చేసే త్రికరణ పాపములు కూడా స్నానమాత్రేణ సర్వాని విలయం యాంతు, స్నానమాత్రం చేతనే నశిస్తున్నాయి పాపములని చెప్తూ ఎత్ర ఎత్ర త్వియం యాతి యావత్ సాగరగామని తత్ర తత్ర త్వయా భావమేష చాస్తు వరో వరహ. మరొక అద్భుతమైన వరాన్ని అన్నాడు. మొత్తం ఇది ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నదో ఆ ప్రాంతములన్నిటా కూడా నువ్వు వివిధ రూపములతో ఉండాలి అని ప్రార్థన చేశాడు. అందుకే ఆ పుణ్యనది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు అన్ని ప్రాంతముల యందు కూడా శివక్షేత్రములు చాలా వ్యాపించి ఉన్నాయి. పుట్టిన చోటే ఒక జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరుడు. పరమేశ్వరుడు త్రయంబకేశ్వరుడుగా అక్కడున్నాడు. త్రయంబకుడు అంటేనే మృత్యుంజయ స్వరూపం. గోదావరి అమృత స్వరూపము, త్రయంబకుడు మృత్యుంజయుడు. ఇది తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట. గోదావరికి పర్యాయ పదాలు చెప్తూ బ్రహ్మపురాణంలో అమృతవాహిని అని చెప్పారు ఇక్కడ. అందుకు అమృతస్వరూపుడైనటువంటి గోదావరి దగ్గర అమృతేశ్వరుడైన మృత్యుంజయుడు ఉన్నాడు త్రయంబకుడై. త్రయంబకుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన పరమేశ్వరుడు అని ఒక అర్థము. అలాగే 3 నేత్రములు కలవాడు, త్రీణి అంబకాని యస్య సహా, 3 నేత్రములు కలిగినటువంటి పరమేశ్వరుడు అని మరొక అర్థం ఉన్నది. మొత్తానికి త్రినేత్రుడు త్రిమూర్త్యాత్మకుడు అయిన శివుడు మృత్యుంజయుడై వెలసినటువంటి చోటు జ్యోతిర్లింగం అక్కడున్నది. అది మొదలుపెట్టుకుని ఎక్కడెక్కడైతే ఈ సముద్రంలో కలుస్తూ ప్రవహిస్తున్నదో అక్కడెక్కడ కూడా శివుడు వివిధ రూపాలతో ఉన్నాడు అని చెప్తూ మొత్తం గోదావరి తీరమంతా కూడా శివమయం. అదేవిధంగా ఎంత శివ ప్రాధాన్యం ఉన్నదో అంత విష్ణు ప్రాధాన్యం కూడా చెప్పారు ఇక్కడ. అందుకే గోదావరి పుట్టిన చోటుకు సమీపంలోనే వరాహతీర్థం ఒకటి ఉన్నది. ఈ వరాహము యజ్ఞవరాహ స్వరూపాన్ని చెప్తున్నది. నారాయణుడు వరాహమూర్తిగా ఆదివరాహము యజ్ఞవరాహము అని 2 స్వరూపాలు చెప్పారు. నిజానికి ఆదివరాహమే యజ్ఞవరాహం. కానీ వివిధ సమయంలో ఆయా దేవతల్ని ఋషుల్ని అనుగ్రహించడానికి నారాయణుడు వివిధ వరాహ రూపాలు ధరించాడు. ఒకప్పుడు యజ్ఞాన్ని రక్షించడానికై నారాయణుడు ధరించిన యజ్ఞ వరాహమూర్తి ఈ ప్రాంతమునందు యజ్ఞము చేస్తున్న ఋషులను అనుగ్రహించిందని చెప్తారు.
అలా వరాహ తీర్థము కూడా ఏర్పడింది. అలా శివ విష్ణు ప్రాధాన్యం కలిగినటువంటి అద్భుతమైన నది గోదావరి. ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే ఒక్కొక్క నదికి ఒక అధిష్టాన దేవతని చెప్తారు. గోదావరి నదికి అధిష్టాన దేవత శంఖచక్ర గదా పద్మధారేన నారాయణుడు అని పురాణములు చెప్తున్నాయి. అదేవిధంగా బయట ఉన్న తీర్థాలకి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలాలకు అనుబంధం ఉందిట. అది భారతీయ ఋషులు చేసిన గొప్ప అవగాహన. అది యోగశాస్త్రం యొక్క రహస్యం. బయట క్షేత్రాలు బయట తీర్థాలు, లోపలి క్షేత్రాలు లోపలి తీర్థాలు ఇవి ఉన్నాయి. ఇవి యోగపరంగా తెలుసుకోవలసినది. అలాగే అంతర్గతంగా ఉన్న క్షేత్రాలు తీర్థాల వివరాలు మనకి స్పష్టముగా రచింపబడి ఉన్నాయి. శ్రద్ధ కలిగిన వారు తెలుసుకోవచ్చు. ఆ తీర్థాలను సేవించినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆ యోగ కేంద్రం స్పందిస్తుంది. అదొక ప్రత్యేకమైన అంశం. అందుకే గోదావరిలో స్నానం చేసినప్పుడు మనలో కొన్ని నాడీ మండలాల్లో ఉన్న దివ్యత్వం జాగృతి జరుగుతుంది. ఇది భౌతికమైన శుభ్రత కాదు, ఒక దివ్యత్వం యొక్క జాగృతి. ఇది సూక్ష్మమైనటువంటి దర్శనం. స్థూలంగా భౌతికంగా కనబడేది కాదు. ఇది సూక్ష్మంలో మోక్షం ఒక మాట ఉన్నది. స్థూల దృష్టితో చూస్తున్నంతసేపు మోక్షం లేదు. ఆ సూక్ష్మమైన దాన్ని తెలుసుకోగలగాలి. ఈ సూక్ష్మము అనగా భౌతికమైన ఇంద్రియ దృష్టికి కనబడనేది ఏదో దాన్ని సూక్ష్మము అంటారు. అలాంటి సూక్ష్మ విజ్ఞానం ప్రకారంగా చూసినట్లయితే మనలో ఉన్నటువంటి అనేక నాడీ మండలాలే తీర్థాలుగా చెప్పబడుతున్నది. ఈ నాడీ మండలాల్లో ప్రధానంగా 101 నాడులు, అందులో మళ్ళీ 12 నాడులు చెప్పారు. ఈ 12 నాడులకి పుష్కరాలు వచ్చేటువంటి 12 నదులకి కూడా సంబంధం ఉన్నది. బయట అంతరిక్షంలో జరిగేటువంటి బృహస్పతి గ్రహం యొక్క సంచారాన్ని అనుసరించి గ్రహ ప్రభావ నక్షత్ర ప్రభావాలు మన దేహాల మీద కూడా మనలో ఉన్నటువంటి అనేక నాడీ మండలాలే తీర్థాలుగా చెప్పబడుతున్నది. ఈ నాడీ మండలాల్లో ప్రధానంగా 101 నాడులు, అందులో మళ్ళీ 12 నాడులు చెప్పారు. ఈ 12 నాడులకి పుష్కరాలు వచ్చేటువంటి 12 నదులకి కూడా సంబంధం ఉన్నది. బయట అంతరిక్షంలో జరిగేటువంటి బృహస్పతి గ్రహం యొక్క సంచారాన్ని అనుసరించి గ్రహ ప్రభావ నక్షత్ర ప్రభావాలు మన దేహాల మీద కూడా ఉంటాయి. ఆ సమయంలో ఏ తీర్థాల మీద గ్రహశక్తి కిరణాలు ప్రసరిస్తాయో మన ఋషులు తపశ్శక్తితో గ్రహించి దాన్ని వివిధ కథలుగా సంకేతాలుగా మనకు అందిస్తూ ఆ సమయంలో ఏర్పడే దివ్యత్వాన్ని పొందడానికి పద్ధతులను ఏర్పరిచారు. అందుకే అంతరిక్షంలో ఉన్న విజ్ఞానాన్ని కాస్మోస్ అంటారు. దానిని తపశ్శక్తితో దర్శించి దానిని భూమి యందు నదుల యందు మన శరీరములందు ఏ విధంగా వాటి ప్రభావం ఉంటుందో చెప్పారు ఋషులు. అంత సూక్ష్మమైన విజ్ఞానం సామాన్యులకు తెలియదు కనుక ఆ సమయంలో తీర్థస్నానం చేయండి పుణ్యం లభిస్తుంది ఇలాంటి పద్ధతులు మాత్రం మనం తెలుసుకుంటున్నాం. ఆ సూక్ష్మత్వం తెలుసుకోవాలంటే పరిశోధించాలి, శ్రద్ధగా అవగాహన చేసుకోగలగాలి, లేదా నమ్మి స్నానమైనా చేయాలి. కానీ సూక్ష్మత్వం యొక్క ప్రభావం మాత్రం మన శరీరంపై ఉంటుంది. మన శరీరంలో వారుని నాడి గోదావరి యొక్క స్వరూపం అని చెప్పారు. ఇప్పుడు గోదావరి అనే నామం వెనక కథ ఉన్నది. గోదా అనగా గోవును ఇచ్చునది అని, వారి గోదావారి ఇది గోదావరి అయినది అని వ్యుత్పత్తిని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఆ వచ్చినటువంటి జలము అక్కడ పడిన గోవు మీద ప్రవహించుతూ వెళ్ళగానే ఆ గోవు తిరిగి లేచి కూర్చున్నది అని బ్రహ్మపురాణం చెప్తున్నది. కానీ అక్కడ ప్రవహించడం చేత గోహత్య పాతకం పోయి అది పవిత్రమైనది అనే విషయాన్ని మరొక పురాణం చెప్తున్నది. మొత్తానికి ఆ గోవుని తిరిగి ఉజ్జీవింపజేసింది గనక గోదా అని చెప్పవచ్చు, లేదా గో సంబంధమైనటువంటి పవిత్రతని కాపాడింది గనక గోదా అనేటువంటి అర్థాన్ని చెప్పారు. వారి అనగా జలము, గోవుని ఇచ్చిన జలము గోదావరి అని. ఇంకొక విశేషమైనటువంటి మాట ఇక్కడ గోదా మాటలో గ్రహించవలసింది. గో అనగా వేదము జ్ఞానము అని అర్థం. వేదం ప్రకారంగా గోవులు అనగా వాక్కులు, వాక్కులు అంటే వేదవాక్కులే. దివ్యమైన భగవంతుని యొక్క శబ్దస్వరూపాలు వేదవాక్కులు. ఆ వేదవాక్కులకి సంబంధించిన జ్ఞానమేదో ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది గోదావరి. అందుకే పెద్దలు చెప్తారు గంగాజల పానం తత్వజ్ఞానాన్ని ఇస్తుంది, గోదావరి జలపానం వేదజ్ఞానాన్ని ఇస్తుంది అన్నారు. నిజానికి వేదజ్ఞానము తత్వజ్ఞానము కూడా ఒక్కటే, కానీ వేదజనితమైన పరమార్థం తత్వజ్ఞానం అని చెప్పబడుతున్నది. వేదముల యందు చెప్పబడుతున్న రకరకాల విజ్ఞానాలన్నీ కూడా వేద విజ్ఞానం అని చెప్పబడుతుంది. అందుకే గోదావరి జలపానమే వేద విజ్ఞానాన్ని ఇస్తుంది. అందుకేనేమో గోదావరి తీరమంతా వేదభూమి. అనేక రకములైన వేద విద్యలు గోదావరి తీరంలో పరిరక్షింపబడ్డాయి, పదిలంగా వర్ధిల్లాయి కూడా. నేటికి అటువంటి దివ్యత్వం కనబడుతున్నది. ఇంకా ఇంకా గోదావరి తీరంలో వేద సంస్కృతి పూర్వశోభతో విలసిల్లాలి, విరాజిల్లాలి, తద్వారా భారతదేశానికి అభ్యుదయం ఏర్పడాలి అని ఈ పుష్కరాల సమయంలో మనందరం కోరుకోవాలి. ఈ పుష్కరాల సమయంలో చారిత్రకమైన అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యము, సంస్కృతి, నాగరికత, సౌమనస్యము ఈ నదీ తీరాల్లో విస్తరిల్లాలని మనం భావన చేయాలి. ఇలా గోదా అనగా జ్ఞానదాయిని,
ఆ జలము జ్ఞానమునిస్తున్నది అనే భావన కూడా మనకు లభిస్తున్నది. ఇంకా గౌతమి అనే మాట గౌతమ మహర్షి వల్ల వచ్చింది కనుక గౌతమి అని చెప్పబడుతున్నది ఇక్కడ. అయితే గౌతముడు అనే మాటకి సూర్యుడు అని కూడా అర్థం ఉన్నది. సూర్యుడి పేరే ఆ మహర్షికున్నది. అంటే తీవ్రమైన కాంతి కలవాడు, కాంతి కలవారిలో గొప్పవాడు అని అర్థం గౌతమ శబ్దం. అందుకు ఆ కాంతి కిరణములు నిజానికి గౌతమ అంటే గో సంబంధమైన కిరణములు అని అర్థం. అసలు వేదముల యందు గోవులు అనగా కిరణములను మరొక అర్థం ఉన్నది. సూర్యకిరణములకు కూడా గోవులని పేరు. అలాంటి కిరణములు కలవాడెవడు అతడు గౌతముడు. అందుకే అక్కడ ఉన్న గౌ శబ్దానికి కిరణములు వాక్కులు అని అర్థం చెప్పుకోవచ్చు. వేద విజ్ఞానంలో గొప్పవాడగా గౌతముడు అని కూడా వ్యుత్పత్తి చెప్పుకోవచ్చు. ఏ విధమైనప్పటికి కూడా గౌతమ మహర్షి నుంచి వచ్చింది కనుక గౌతమి అయినది. అందులో కూడా గౌతమి అన్నప్పుడు గొప్పదైన జ్ఞానము కలిగినది, గొప్పదైన ప్రకాశము కలిగినది. ప్రకాశము జ్ఞానానికి సంకేతంగా వాడడం మన సంస్కృతిలో కనబడుతున్నది. తమసోమ జ్యోతిర్గమయ ఇలాంటి భావంతో ఆ నదిని ఆశ్రయించాలి, అలాంటి పవిత్ర భావంతో. అందుకే భారతీయ ఋషులు అది అలవాటు చేశారు. రానునాడు సంస్కృతి సంస్కారము దూరమై ఆ భావన మనం కోల్పోతున్నాం. అందుకే నదుల్ని సమీపించినప్పుడే అటువంటి భావనతో వెళ్ళాలి. సీతమ్మ గంగ దగ్గరకు, యమున దగ్గరకు, గోదావరి దగ్గరకు వెళ్ళినప్పుడు ముందు నమస్కారం చేసి, తల్లి ఇప్పుడు పడవ ఎక్కి నీపై వెళుతున్నాం, మా వల్ల జరిగే లోపాలని క్షమించు తల్లి, అనుగ్రహించు, వనవాసం చక్కగా జరిగేటట్టు చూడు తల్లి అని నమస్కరిస్తుంది. అలా నదులని ఆ జగన్మాత అయిన సీతమ్మే మాతృరూపంగా భావించింది. నదుల్ని ఎలా చూడాలో చెప్పినది. అలాగే పడవ ఎక్కేటప్పుడు, నది స్నానం చేసేటప్పుడు నది అనుమతిని అడగడం, నదిని నమస్కరించడం అనే సున్నితమైన సంస్కారాలు భారతీయ సంస్కృతులు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా గౌతమి, గోదావరి ఈ రెండిటి యొక్క అర్థములు మనం తెలుసుకున్నాం. ఇది సర్వతీర్థభూత. అందుకు వేదముల యందు చెప్పబడినటువంటి పవిత్ర కర్మలు ఆచరిస్తే ఏ ఫలితం లభిస్తుందో వేద రూపిణి అయినటువంటి గోదావరి యందు స్నానం చేసినా అదే లభిస్తున్నది. ఈ గోదావరి తీరం గురించి బ్రహ్మపురాణంలో చెప్తూ సర్వేషాం సర్వదా తీర్థం గౌతమీ నాత్ర సంశయ తిస్రకోట్యర్ధకోటీ చ యోజనానాం శతద్వయే. ఈ పవిత్రమైన గోదావరి తీరంలో అనేక తీర్థములు, పవిత్రమైన క్షేత్రములు ఉన్నాయి. ఎన్ని రకాల తీర్థాలు చెప్పబడుతున్నాయి. తీర్థం అనే మాటకి తరంత్యనేన ఇది తీర్థం అన్నారు. దేనివల్ల మనం తరించుతామో దానికి తీర్థం అని పేరు. అందుకు మానవుడు తరించడానికి, జన్మ సాఫల్యం పొందడానికి పనికి వచ్చేది తీర్థము. అందుకే మానవుడు ప్రయత్నించి చేయవలసినటువంటి సాధనల్లో భారతీయ సంస్కృతిలో తీర్థస్నానం ఒకటి అని చెప్పారు. ఇక్కడ నిత్యము చేయవలసిన సత్యము, అహింస మొదలైనటువంటి అనుష్ఠానములతో పాటు తీర్థస్నానం ఒక విధి. అది చేస్తేనే జన్మ సాఫల్యం ఏర్పడుతున్నది. అసలు ఈ శరీరం ఆ పవిత్ర తీర్థాల్లో మునగకపోతే ఈ శరీరానికి ఇంకా సార్థకత ఎక్కడా, సాఫల్యం ఎక్కడ? అందుకు ఆ తీర్థములు అంటే ఆ ఘట్టములు ఎందు, ఏ ఏ ఘట్టములు ఎందు మనం స్నానం చేసి తరిస్తామో వాటికి తీర్థములని పేరు. మొత్తం 200 యోజనాల పరిధిలో గోదావరి దగ్గరున్న తీర్థములు ఎన్ని అంటే తిస్రకోట్యర్ధకోటీచ 3,50,00,000 తీర్థములు ఉన్నాయని చెప్పింది బ్రహ్మపురాణం. ఆశ్చర్యం ఏమిటంటే ఇంచుమించు 1000 తీర్థాల వరకు వర్ణించింది అందులో. ఇంకా ఎన్ని ఉన్నాయో తీర్థములు అక్కడ. ఆ తీర్థములకు సంబంధించిన కథలు, గాథలు అద్భుతంగా కనబడతాయి మనకి బ్రహ్మపురాణం. మొత్తం పురాణ విద్యలో నదుల గురించి, పర్వతాల గురించి, క్షేత్రాల గురించి ఇచ్చిన సమాచారం మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఆ నదులపై ఒక ప్రత్యేకమైన భక్తి భావం ఏర్పడుతుంది. అలాంటి భావం కలిగిస్తూ ఈ దేశంలో ఉన్న నదులతో, క్షేత్రాలతో, పర్వతాలతో, వృక్షాలతో అనుబంధం ఏర్పరిచి దేశానికి, మన హృదయానికి ఒక అద్భుతమైన లంకెన వేశారు ఋషులు. అలా గమనించి ఇయం మాహేశ్వరీ గంగా గౌతమి వైష్ణవీతి చ బ్రాహ్మీ గోదావరి నంద సునంద కామదాయిని బ్రహ్మతేజస్ సమానీత సర్వపాప ప్రణాశిని. గోదావరికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నారు. మాహేశ్వరీ గంగా ఇది ఒక పేరు, రెండవది గౌతమి, మూడవది వైష్ణవి, నాలుగవది బ్రాహ్మి. ఇందులో మాహేశ్వరి, వైష్ణవి, బ్రాహ్మి 3 పేర్లు చెప్పబడుతున్నాయి. దీన్ని బట్టి త్రిమూర్త్యాత్మకమైన నది గోదావరి. అందుకేనేమో గోదావరి పుట్టిన చోట త్రయంబకేశ్వరం ఉన్నది. అందుకే త్రిమూర్త్యాత్మకమైన శక్తిని తెలుసుకోవాలి. ఎందుకంటే అది బ్రహ్మగిరి, సామాన్యం కాదు. పుట్టినది బ్రహ్మగిరి, శివుడి జటాజూటంలోంచి వచ్చింది, అక్కడ ఆదివరాహ తీర్థం ఉన్నది, పైగా అధిదేవత నారాయణుడు. ఈ విధంగా త్రిమూర్త్యాత్మకమైన శక్తి గోదావరిలో కనబడుతున్నది. ఇంకొక పేరు నంద, మరి ఒక పేరు సునంద, మరి ఒక నామాన్ని చెప్తున్నారు, అది కామదాయిని. ఈ విధంగా మాహేశ్వరి గంగా,
గౌతమి, వైష్ణవి, బ్రాహ్మి, గోదావరి, నంద, సునంద, కామదాయిని అని 8 పేర్లు గోదావరికి చెప్తున్నారు. ఈ 8 పేర్లు తలంచుకొని గోదావరి స్నానం చేయాలి. దానివల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. గంగకి ఎలాగైతే వివిధమైన నామములు చెప్తున్నారో గోదావరికి కూడా అదే విధంగా చెప్తున్నారు. బ్రహ్మతేజస్ సమానీత, బ్రహ్మతేజస్సు వల్ల తీసుకురాబడినది. బ్రహ్మతేజస్సు అంటే తపస్సు వల్ల, ధర్మము వల్ల, జ్ఞానము వల్ల, వేదాధ్యయనం వల్ల వచ్చేటటువంటి తేజస్సుకి బ్రహ్మ తేజస్సు అంటారు. అదే బ్రహ్మవర్చస్సు అంటే. అలాంటి బ్రహ్మ తేజస్సుతో గౌతముడు తీసుకువచ్చాడు గనక ఆయన తపశ్శక్తి దానిలో ఉన్నది. అలాంటి గోదావరి తీరంలో ప్రాచీన కాలం నుంచి ఎన్ని ఆశ్రమాలు వర్ధిల్లాయో. రామాయణ గాథలో ప్రధానమైన అంశములు గోదావరి తీరంలోనే జరిగాయి. అగస్త్య మహర్షి యొక్క పవిత్రమైన ధామము గోదావరి తీరంలో ఉన్నది. అలాంటి పవిత్రమైన గోదావరిలో పంచానామపి భూతానాం ఆపశ్రేష్ఠత్వమాగతా. బ్రహ్మపురాణంలో శివుడు చెప్తున్నటువంటి మాట. పంచభూతాల్లో జలానికి చాలా ప్రాధాన్యం ఉన్నది అన్నారు ఇక్కడ. పంచభూతములు గొప్పవి కాదని కాదు, కానీ జలానికి ప్రాధాన్యం ఉన్నది. అందుకే జల ప్రశస్తి మన యొక్క వేదముల్లోనే చాలా కనబడుతున్నాయి. ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆపహ పశవ ఆపహ అని వేదం చెప్తున్నది. ఆపోవా ఇదగం సర్వం, సర్వము జలస్వరూపమే. అంతేకాదు ప్రాణములు జలస్వరూపములు. అసలు జలము వల్లే ప్రాణములు నిలుస్తున్న అన్నం లభిస్తుంది. అందుకే జలానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆపోవా ఇదగం సర్వం ఇత్యామ్నాయ ప్రమాణతః జలదేవాన్న సంభూత అన్నం బ్రహ్మేతి చ శృతి. జలదేవత వల్ల అన్నం లభిస్తుంది, అన్నం బ్రహ్మము అని చెప్తారు. అందుకే పరబ్రహ్మస్వరూపమైన అన్నానికి హేతువైన జలము ఎంత గొప్పదో. అందుకే నారాయణుడు అని విష్ణువుకు ఒక పేరు. నారం నీరం రెండూ ఒకటే, అంటే జలమునందు ఉన్నవాడు అర్థం. అందుకే ప్రతి జలము నారాయణ స్వరూపమే. ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని అంటున్నాం. ఆ కారణం చేత బిందు బిందుమే గోవింద్ అంటాడు రామకృష్ణ పరమహంస. అలాగా జలముల యొక్క ప్రతి బిందువులో గోవిందుడిని భావించగలగాలి. గోదావరి అటువంటి పవిత్రమైనటువంటి నారాయణ స్వరూపముగా ఉంటూ విష్ణువుని అధిదేవతగా కలిగి పుండరీకాక్షుని స్మరిస్తే చాలు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం అంటారు. అలాంటి పుండరీకాక్షుడు జలానికి సంబంధించిన అధిష్టాన దేవత. అటువంటి పవిత్రమైన గోదావరికి, త్రిమూర్త్యాత్మకమైన గోదావరికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.